ప్రకాశం బ్యారేజ్కి మరింత వరద ఉధృతి తగ్గింది. ఉదయం నుంచి కూడా కాస్త తగ్గుముఖం పడుతున్నటువంటి ఈ వరద మరింతగా తగ్గింది. తాజాగా నిన్న 12 లక్షలకు టచ్ అయింది ఈ వరద ఇన్ఫ్లో. కానీ ప్రస్తుతం 8.71 లక్షలకు చేరినట్టుగా తెలుస్తోంది. ఈ 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మున్నేరు బుడమేరు వాగుల నుంచి ప్రవాహం తగ్గింది. దీంతో విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ప్రకాశం బ్యారేజీ ప్రమాద గంటికలు మోగించింది. ఇటు మున్నేరు బుడమేరు వాగుల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందారు. ఇక ప్రకాశం బ్యారేజీకి కొన్ని 4 బోట్లు కూడా తట్టుకొచ్చాయి. బోట్లు కూడా కొట్టుకొచ్చిన నేపథ్యంలో పిల్లర్లను బలంగా ఢీకోవడంతో పిల్లర్లకు కూడా అక్కడ కొంత ధ్వంసమైనట్టుగా చూస్తున్నాం. 6 గేట్లు పూర్తిగా కూడా 3 గేట్ల ధ్వంసమయ్యే, మరొక 3 గేట్లకి ఈ యొక్క బోట్ల కారణంగా కూడా కొంత ఇబ్బంది తలెత్తిన పరిస్థితి కనబడింది. నిన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి కావచ్చు, ఇతర అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. అధికారులు చేరి పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. అక్కడ ప్రత్యామ్నాయ మార్గాల కోసం కూడా అన్వేషించారు. కానీ వరద తగ్గడం తప్ప ఏమీ చేయలేమంటూ దేవుడిని ప్రార్థించి వెళ్లారు. సో ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. మొత్తం మీద ప్రకాశం బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి నమోదైతే తాజాగా 8.71 లక్షల వరద చేరుతోంది. అంటే సుమారుగా 8 లక్షలు అంటే చాలా చిన్న మాట ఏం కాదు. కానీ గతంతో పోలిస్తే, నిన్నటితో పోలిస్తే కొంత తగ్గుముఖం పట్టింది. 70 గేట్లను ఎత్తారు అధికారులు, సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్ తాజా పరిస్థితి మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి ఏ రకంగా వరద నీరు చేరుతోంది? ఇది గంటకి తగ్గుముఖం పడుతున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఉదయం నుంచి ఇప్పటికీ సుమారుగా 1 లక్షకు పైగా క్యూసెక్లు తగ్గింది. ప్రస్తుతం 8.7 లక్షల క్యూసెక్లు చేరుతోంది. ఇది మరింతగా తగ్గే అవకాశం ఉందా? ఇక ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి తగ్గుతోంది. ఉదయం నుంచి మరింతగా తగ్గింది. నిన్న 12 లక్షల క్యూసెక్లుగా నమోదైనటువంటి ఈ వరద ఉధృతి తాజాగా 8.71 లక్షలుగా నమోదైంది. ప్రకాశం బ్యారేజ్లోకి 4 బోట్లు కూడా కొట్టుకొచ్చాయి. వాటి కారణంగా పలు పిల్లలు కూడా దెబ్బతిన్నాయి. ఒక 3 గేట్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి. తాజాగా వరద ఉధృతి తగ్గడంతో విజయవాడ జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎస్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. ఎస్ కృష్ణమోహన్, వరద ఉధృతి ఇంకా తగ్గే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఈ రాత్రికి వర్షాలు తగ్గుముఖమైతే పడుతుంది అనేది ఒక సమాచారం అయితే స్పష్టంగా తెలుస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు వరకు కూడా దాదాపుగా 8,20,000 క్యూసెక్ల నీరు ఇప్పుడు తగ్గుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పటికీ దాదాపుగా అంటే నిన్నటితో పోల్చుకుంటే 11,40,000 క్యూసెక్ల నుంచి ఇప్పుడు 8,20,417 క్యూసెక్లకి ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ తగ్గిన పరిస్థితి. సో ఒక రకంగా విజయవాడ వాసులు కొంత ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, కొంత ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ వరద తర్వాత ఇప్పుడు చాలా వరకు కూడా బాంబే కాలనీ, అజిత్ కాలనీ, అరుణోదయ కాలనీ, గతంపూడి కాలనీ ఇవన్నీ కూడా ఇంకా నీటి మట్టంలో. ఈ నీరంతా కూడా ఈ రోజు రాత్రికి కానీ రేపు మధ్యాహ్నానికి కొంత బయటికి వెళ్ళిపోతాయి అనేది ఒక అంచనాకి ముఖ్యమంత్రి కూడా ఇందాక సమాచారం. ఇందాక కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నానికల్లా కొంత ఈ ప్రవాహం పూర్తిగా కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి. అయితే ఇప్పుడు ఫర్దర్ గా మనం చేయాల్సిన యాక్టివిటీ చాలా ఉంది. బేసిక్ గా అక్కడ పూర్తిగా కూడా బురద మట్టి ఇవన్నీ కూడా ఒండ్రు మట్టి అంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుకొని ఉంటుంది. వాటన్నిటినీ శుభ్రపరచాలి, శానిటేషన్ చేయాలి. ఫర్దర్ గా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఉంటుంది, అంటు రోగాలు వ్యాప్తి చెందే పరిస్థితి ఉంటుంది. సో అందుకోసమని అక్కడ నీటిని రోడ్లన్నీ కూడా ముందు మళ్ళీ వాటర్ తో కడగాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు చెప్పినట్టుగా చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఒక మాట చేశారు, సహాయం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ దిశగా కూడా కొందరు చేయట్లేదు, కొంతమంది అధికారులు సరిగ్గా ప్రవర్తించట్లేదు అని. మెడికల్ కిట్లకు సంబంధించి దాదాపుగా 14,000 మెడికల్ కిట్లని రెడీ చేసి ఆ మెడికల్ కిట్స్ ని కూడా హెలికాప్టర్ల ద్వారా కూడా విడుదల చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్నిటిని నేరుగా అందించే ప్రయత్నం చేస్తున్నారు. 14 మెడికల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ వరద గురించి పెద్దగా ఆందోళన చెందట్లేదు. కానీ ఫర్దర్ గా రేపటి నుంచి జరగబోయే రెస్క్యూ ఆపరేషన్స్ అంటే ఇళ్లలో ఉన్న చెత్తని మట్టిని ఎక్కడికక్కడ కరెంట్ లేదు వాటన్నిటిని రిస్టోర్ చేయాలి.
తర్వాత వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా క్లోజ్ చేయాలి. తర్వాత ఇళ్లలో కొంతమంది మృతి చెందారు, వాళ్ళ బాడీస్ ని బయటికి ఇవ్వాలి. అలాగే శ్మశాన వాటికల్లో ఉన్న వీటన్నిటినీ కూడా పూర్తిగా శ్మశాన వాటికలందరూ కూడా నీటిమయమయ్యాయి. వాటన్నిటి మీద కూడా కొంత ఫోకస్ చేసి వాటన్నిటినీ క్లీన్ చేయాలి. కొంతమంది మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళందరినీ బయటికి తరలించాలి. పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అంటే కృష్ణమోహన్, కొన్ని పడవలు కూడా అక్కడికి కొట్టుకు వచ్చాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు, దాని అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఏం జరుగుతుందని కొంత ఆందోళన కలిగించవచ్చు ప్రభుత్వానికి. కానీ అక్కడ ప్రకాశం బ్యారేజ్ గురించి కన్ఫైన్డ్గా మనం మాట్లాడుకుంటే పెద్ద ఎత్తున వరద ఉధృతుంది కాబట్టి ఆ పడవల్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పక్కకు నెట్టలేమంటూ కూడా ఆ అధికారులు తేల్చేశారు. కానీ తాజాగా కొంత వరద ఉధృతి తగ్గింది కాబట్టి పడవలు మరింతగా ప్రమాదం, అంటే ఇక్కడ పిల్లర్ల మధ్య నుంచి కానివ్వండి, లేకుంటే గేట్లను మరింతగా కొంత డ్యామేజ్ చేసేంత లోపు చూడకుండా వాటిని పక్కకి తొలగించే అవకాశం ఏమైనా కనబడుతోందా? దాని గురించి పెద్దగా ఆలోచన లేదు, ఎందుకంటే వరద ఉధృతి తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా అది కొంత సైడ్ అయిన వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, దాన్ని ఆల్టర్నేట్ చూస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రధాన సమస్య మనోజ్, ఈ వరద ఉధృతి కంటే కూడా ఇప్పుడు మునిగిపోయిన కాలనీలో నుంచి పబ్లిక్ ని ఎలా రికవరీ చేయాలి, రిట్రీవ్ చేయాలి, వాళ్ళు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ఇబ్బందులు, వాళ్ళని వాటిలో నుంచి ఎక్కడ బయట పడేయాలి అనేది ఇప్పుడు ప్రధాన సమస్య. ప్రభుత్వం ఆలోచించేది ఇప్పుడు నీరు ఎన్ని రోజులకి, ఎన్ని గంటలకి పూర్తిగా కంప్లీట్ గా వెళ్ళి మామూలు స్థితికి వస్తుంది. మామూలు స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రతి ఇళ్లలో దాదాపుగా 40 నుంచి 70 వేల ఇళ్లలోకి ఈ వరద ప్రవాహం వెళ్ళింది. వరద నీరు పూర్తిగా ఉన్నాయి. ఇప్పటికీ కరెంట్ లేదు. ఇళ్లలో ఉన్న కరెంటు స్విచ్ బోర్డులు వీటన్నిటిలో కూడా పూర్తిగా కూడా వాటర్ చేరిపోయింది. కాబట్టి ఇప్పటికిప్పుడు అవి తిరిగి రిట్రీవ్ చేయాలన్నా, ఎలక్ట్రికల్ పవర్ ని రీస్టోర్ చేయాలన్నా ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని ఎలా రీస్టోర్ చేయాలనే దాని మీద పెద్ద ఫోకస్. ప్రకాశం బ్యారేజ్ కి వచ్చిన ముప్పు ఏం లేదు. ప్రకాశం బ్యారేజ్ కి దానివల్ల ఇప్పుడు పెద్ద జరిగే డ్యామేజ్ ఏం లేదు. వాటర్ యూజువల్ గా అవుట్ వెళ్ళిపోతుంది కాబట్టి దాని గురించి పెద్దగా టెన్షన్ పడడం లేదు. ఇప్పుడు ఫర్దర్ గా వస్తున్న కాంప్లికేషన్స్ ని ఎలా రెక్టిఫై చేయాలి, రిస్టోర్ చేయాలి అనే దాని మీదనే ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. మన వరద కూడా తగ్గింది కాబట్టి ఈ వరద ఈ సాయంత్రానికో రేపు మధ్యాహ్నానికో కొంత చెక్ చేసుకునే పరిస్థితి, అంటే కొంత పూర్తిగా కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి ఫర్దర్ యాక్షన్స్ ని ఎలా మూవ్ చేయాలనే దాని మీద కొంత ఫోకస్ జరుగుతుంది. మరోవైపు ఫుడ్ ప్యాకెట్స్ ని దాదాపుగా 13 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ని వివిధ రకాల రూపంలో ఎవరికి వాళ్ళకి అందిస్తున్నారు. పూర్తిగా అధికార యంత్రాంగం రంగంలో ఉంది. మరోవైపు మంత్రులందరూ కూడా కనీసం 2-3 రోజుల నుంచి నిద్ర లేకుండా ఎక్కడికక్కడ పనిచేస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే అక్కడక్కడ కొంత సమస్యలు వచ్చినాయి. కొంత అధికారులకి వీళ్ళకి మధ్య కొంత సమన్వయ గ్యాప్ ఉంది. దాన్ని రీస్టోర్ చేయాలని చెప్తారు. అధికారులు కొందరు సరిగ్గా ప్రవర్తించలేదని కూడా ఈ రోజు జగంపూడి కాలంలో కొంతమంది అధికారులు సరిగ్గా ప్రవర్తించట్లేదని ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని కనబడుతున్నాయి. రైట్ కృష్ణమోహన్, సో మొత్తం మీద ప్రకాశం బ్యారేజ్ కొంత వరద తగ్గుముఖం పట్టింది. ఇదైతే ప్రకాశం బ్యారేజ్ వరదకు సంబంధించుకున్న అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక్కడ కావచ్చు, ఏమన్నారంటే దేవుడి పైన భారం వేస్తున్నాం, అక్కడ దేవుడే చూసుకోవాలి, కృష్ణమ్మ పరవలు తొక్కకుండా ఈ స్థాయిలో కొంత వరద ఉధృతి తగ్గేటట్టుగా వాళ్ళే ప్రయత్నం చేయాలి, దేవుడిని పైన భారం వేస్తున్నట్టుగా చాలా క్లియర్గా చెప్పారు. కానీ తాజాగా చూస్తే కనుక ఈ వరద పైన పెద్దగా ఆందోళన కలిగించకపోయినప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది, వారిని ఏ రకంగా పునరుస్థానాన్ని తీసుకురావాలనేది పెద్ద సవాల్గా మారే అవకాశం ఉన్నట్టుగా ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పుడు సవాల్ ఏంటంటే అక్కడ నీటమున్నటువంటి ఆ ప్రాంతాలని కావచ్చు, విజయవాడ నగరాన్ని ఏ రకంగా ఉందో గతంలో దాన్ని